ఫ్రెండ్ తో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లిపోయి రిలాక్స్ అయిపోతారు. హోమ్ మినిస్టర్ నే నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బళ్ళు గాని కనిపించకూడదు. షూట్. అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకొని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఫిదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడ్రా. రేయ్, మీ ఫోన్ మీ చేతిలో పట్టుకోండి. పెళ్ళం పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే, ఒకటి ఫేసు, రెండోది పంచు. ఈడేనన్నా పంచడాల కొట్టి పారిపోతుండు. నర్సయ్య ఎందుకు రాగావు? అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు చచ్చి బతికిండు. నాకు కూడా భయం వస్తుందన్నా. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా. వెళ్ళిపోతాను. లోపలికి పోదరా. రండ్రా. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యమా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగానరా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? రావుడి బావా, అలాగే మనకి రా. మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? వచ్చి ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. కత్తిలా ఉందిరా. 50-50 రా. నేను ముందు చూసాను. రే, అన్నిట్లో వాట అడుగుతావు, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. పాపండి బావులు ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటి ఇక్కడ? అంటే నన్ను ఆవేశం ఎక్కువ, బుర్ర తక్కువ. వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో యమ. శంకరా, రాజుగారు అడగనని చెప్పు. వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు. దయచేసి వచ్చే జన్మలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్, మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండ్రా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి
పార్థసారథి మాట్లాడుతున్నాను సార్. పార్థసారథి గారు చెప్పండి. ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. రైడ్ మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లోట్ వాయించాలని తెలీదా? కానీ రేయ్, ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయిందా? సార్ రేయ్, రైడ్ క్యాన్సిల్ అయింది. వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట. తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడం సార్. ఫస్ట్ టైం అంటే రవీందర్, oh my God, నా డబ్బులు, నా ప్రాపర్టీ. సార్ హే, నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా? చెప్పొద్దు సేఫ్ కదా? అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా? చెప్పు సాయంత్రం. నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి. ఎలా కొట్టేసావురా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగేమన్నావు. వాళ్ళు మనుషులు కాదా? ఆకలిదా? దాహమేదా? రాదా? ఇలాంటి బోర్లు ఉంటే శాంత ఓరి బాబోయ్, ఓరి పిఏ ఓరి పట్టుకుని చెప్పేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యిరా. నా శాంత డార్లింగ్ రా, నా దిల్క టుక్కురారా. ఓన్ని కొట్టుకండి. ఇద్దరే కొడుతూ ఓకేరా. మీరు అందరూ కలిసి వాళ్ళు కొడితే నా కలుతున్నా చూడలేదు రా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా. మిగతా ఇద్దరిని కూడా వదలను వదలను వదలను. చంపై రాజా, కుమ్మై ఎరగదీసాయి. నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాధ్యన్. నెక్స్ట్ ఐటమ్, హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి. ఊరంతా జామ్ జామ్ రదిరిపోవాలి. అదనడానికి మనకెవడున్నారా? అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? 9 o'clock కి వాడు అక్కడికి వస్తాడు. 9:20కి వాడు స్పీచ్ మొదలు పెడతాడు. కరెక్ట్ గా 9:25 కి స్టేజ్ కింద మనం పెట్టిన బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఒక బాంబుకి వేల పెట్టలు, సీఎం, ఎమ్మెల్యేలు, జనాలు. ఒక్కడి కోసం అంతమంది జనాలను చంపడం తప్పురా. ఇంతకు ముందు మనం జనాలను మోసం చేశాం గానీ వాళ్ళని చంపలేదు. వద్దురా, నా మాట వినండిరా. డూప్లికేట్. నువ్వు నిజమైన దేవుడివా? నిధులు చెప్తున్నావు. తప్పుకోను. ఫిష్ స్వామీజీ సడన్ గా నేతాజీ అయిపోయాడు. తీసుకెళ్లి ముక్తిని ప్రసాదించండి. చెన్నై పెట్టు. కీర్తి శేషులు మన హరిశ్చంద్ర ప్రసాద్ గారు స్థాపించిన మన జనక్రాంతి పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విచ్చేసిన ప్రజలకి, పార్టీ కార్యకర్తలకి, విలేకరులకి స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ 25 మన పార్టీ సాధించిన ప్రగతి కంటే ఈ 6 నెలల్లో మన రవీంద్ర సాధించిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కష్టం ఉన్నవాడి కళ్ళు తుడిచాడు, ఆపదలో ఉన్నవాడికి చేయూతనందించాడు. రవీందర్, రాజకీయం వ్యాపారంగా మారుతున్న ఈ రోజుల్లో
రాజకీయ నాయకుడు అనే పదానికి మన పార్టీకి ఎంతో విలువ తెచ్చిన నువ్వు నీ జీవితంలో ఇంకా పైకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానయ్యా. పైకి ఎదగడం కాదు 10 నిమిషాల్లో డైరెక్ట్ గా పైకే పోతాడు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నా భార్య నా కూతురు నా భార్య అంటే కాల్చి పడేస్తా. ఈ ఏజ్ లో ఫ్యామిలీస్ ని కాపాడుకొని ఏం చేస్తారా? ఆడి కోసం ఎంత మందినైనా చంపుతా. ఈ మంచి రోజున మా నాన్నగారి పేరు మీద ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసి దాంట్లో ఏం చేయాలనుకుంటున్నానంటే మన రాష్ట్రంలో 3,000కు పైగా గ్రామాల్లో అసలు స్కూళ్లే లేవు. 5,000 గ్రామాల్లో హాస్పిటల్స్ లేవు. 4,000 గ్రామాల్లో తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. ఇలా ఇబ్బంది పడుతున్న ఎన్నో గ్రామాల్ని ఈ ఫౌండేషన్ దత్తత తీసుకొని వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తుంది. మన స్టేట్ లో సంతోషం ఉండాలి కానీ సమస్యలు ఉండవు. ఆగండి ఇది లెక్కలేదో బాగానే వేస్తాడు, ఖర్చేమో కోట్ల మీద ఉంది. ఇవన్నీ ఎలా చేస్తాడు అనే డౌట్ మీకు రాలేదా? అందుకని నా ఆస్తి మొత్తం ఈ ఫౌండేషన్ పేరు మీద రాసేస్తున్నాను. అంతేకాదు నా ప్రాణ స్నేహితులు శాంతారాం, బలరాం, పవిత్రానంద వాళ్ళు కూడా వాళ్ళ ఆస్తిని ఈ ఫౌండేషన్ పేరున రాసి ఇచ్చేశారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. అందుకే ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ సీఎం గారు చేతికిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దుర్మార్గులమైన మనల్ని దేవుళ్ళని చేశాడు. వీళ్ళంటి వాడు చనిపోతే కోట్ల మంది ఆశలు చనిపోతాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. లక్ష్మి పట్టుకో. రవీందర్ నీ మంచిదనం అర్థం చేసుకోలేక చంపాలని చూసాం. ఇది చాలా ఎక్కువ. ఇది చాలు. బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నావు, నా చేతుల నుంచి తప్పించుకోలేవు. ఎందుకు ఆపావురా? నీ చేతిలో ఒకటే ఉంది, చుట్టూ 100 ఉన్నాయి. మర్యాదగా జలుగు ప్రాణాల మిగులుతాయి. నువ్వు ప్రభు మీ లెక్క తప్పినది. అతని శత్రువుడు మారిపోయినారు. ఆ మానవుడు మరణించుట అసంభవం. చిత్రగుప్త, జననం 2 ప్రాణుల కలయిక, మరణం అనేక మార్గముల కూడిక. చావు ఏ రూపంలోనైనా రావచ్చు. నాకే అవలేదమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వు త్వరగా ఇంటికి రా. 5 నిమిషాలు అక్కడ ఉంటాను. రవీందర్ చావు బ్రతుకుల్లో ఉన్న ఆ మానవుని బ్రతికించు మార్గం లేదా? నీకు తెలియనిదేమున్నది చిత్రగుప్త. అదిగో పాపపుణ్యదర్శిని. అతను చేసిన మంచి చెడులే అతని చావు బ్రతుకుల్ని నిర్దేశిస్తాయి. ఎంతమంది అతను బతకవలనని కోరుకుంటారో అంత పుణ్యం పెరిగి వారి ఆశలే ఆయువుగా ఊపిరి పోసుకుంటాడు. బుల్లెట్ గుండెకు అతి దగ్గరగా తగలడం వల్ల ఆపరేషన్ చేయడం కొంచెం రిస్క్ అని డాక్టర్ చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ బతికే అవకాశాలు 50-50 మాత్రమే ఉన్నాయని అంటున్నారు.
దీంతో ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ధర్మం నిజంగా ఉందని అంటే, దైవం నిజంగా ఉందని అంటే, న్యాయం అభేద్యమై ఉందంటే కోది ప్రాణం, సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం మమేకమై విని ఉంటే కోది ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. ఓ, 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 ఈ జనం ప్రార్థనం నీకే భగవా. మా ప్రాణ రూపం ఇతడే, మా పేద దీపం ఇతడే, రుధిర్ జపం రుధిర్ తపం నిజం, రుధిర్ వ్రతం రుధిర్ నేత్ర సాక్ష్యం. మా ప్రాణ నేస్తం ఇతడే, మా పేగు బంధం ఇతడే, అహర్నిశం అహర్నిశం నిజం, అహర్నిశం యజుర్వేద సాక్ష్యం. కడలికి తుదియల ఉండదులే, గగనము పగ చివరుండదులే, కిరణము మరణము నెరుగదులే. విధాన దిగొచ్చి అడిగితే ఏంటి, మన తుది శ్వాసను నిలుపుటకే, హణముగ తలలను బసగుటకే. ఇదిగో జనమే తనకై కదిలే, జనమే రుణమై రుణమై రుణమై, రుణమే జనమై 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 జనమై, జనమే రుణమై 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 రుణమై, రుణమే జనమై జనమే రుణమై రుణమే జనమై జనమే రుణమై. ప్రభు పాపపుణ్యములు రెండు సమానమైనవి. ఒక్క ప్రాణి, ఒకే ఒక్క ప్రాణి అతను బ్రతకవలనని కోరుకున్నచో ఆ మానవుడు మృత్యుంజయుడవుతాడు. ప్రభు చిత్రగుప్త, ఆ మానవునికున్న ఆఖరి అవకాశము చేజారిపోయినది. వాసన వదలటయే నా కర్తవ్యము. ఇక అతని మరణం అనివార్యం. మీ భార్య గారికి నిప్పులు స్టార్ట్ అయ్యి సార్. No problem, ma'am. He's out of danger. రాజుగారు, గుప్తా గారు, ఏంటి మళ్ళీ చెప్పేశారా? మానవ, ధర్మ అధర్మ నిర్ణయాలలో నీవు మృత్యువునే జయించినావు. నన్ను బతికించినందుకు రాజుగారు చాలా థ్యాంక్స్ అండి. నిన్ను బ్రతికించినది మేము, ఆ పరమాత్మయో కాదు, ప్రజలకు నీవు చేసిన మంచి. అదే నిన్ను పూర్ణాయుష్కుణ్ణి చేసింది. మాకు శత్రువులు ఎవరో తెలుసా? మీరు చేసుకున్న పుణ్యములు. దానికి మేమే కాదు, విధి సైతము తలవంచును. ధర్మో రక్షతి రక్షితః. కిచ్చ